మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా భట్టు ప్రవీణ్. మనము గంభీరపేట మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కేటీఆర్ గారు బ్రిడ్జి నిర్మాణం కోసం భూమి పూజ చేసి పోవడం జరిగింది. అయితే ఈ పనులు ఆగిపోయినాయి. ఈ పనులు చేయడానికి గత 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మరి కాంట్రాక్టర్ ఎందుకు ముందుకు వస్తలేడు అన్నది, అధికారుల ముందుకు వస్తలే అన్నది అర్థం కాని విషయంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు అటు లింగనపేట, గంభీరపేట, కొత్తపల్లి, శ్రీగాధ మరియు మల్లారెడ్డిపేట, ముచ్చార్ల ఈ గ్రామ ప్రజలకు మన మండలికి రావాలంటే చాలా ఇబ్బందులు. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే వర్షం పడగానే ఈ తాత్కాలికంగా వేసినటువంటి రోడ్డు కొట్టుకుపోతుంది. అయితే వాస్తవానికి బ్రిడ్జి ఉండగా కూడా పక్కపంటి బ్రిడ్జి వేస్తారు. ఈ బ్రిడ్జి కట్టకుండా ఇట్లే నిలిపివేశారు. మళ్ళొకటి ఈ బ్రిడ్జి కోసం ఎన్నోసార్లు ధర్నాలు, దీక్షలు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. వాళ్ళతో పాటు మాట్లాడి తెలుసుకుందాం ఏం జరుగుతుందన్నది. గంభీరపేట మధ్యలో వాగు హై లెవెల్ బ్రిడ్జి కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన సమస్యలు మనమే చేపట్టుకోవాలని చెప్పి మన రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా ఈరోజు ఈ యొక్క దీక్షల కోసం చేస్తున్నామంటే మనం ఇంకెక్కడ ఉన్నామో మనకు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మన సిరిసిల్ల జిల్లాలోనే మన మండలం వెనుకకు నెట్టేయబడినటువంటి మండలం ఏదైనా ఉందా అంటే మన మండలం ఒకటే. మన మండలంలో రోడ్లు ఉండవు, తాగడానికి వాటర్ ఉండవు, ఇప్పుడు నీకు బస్ సౌకర్యం ఉండదు, ఉండడానికి ఇల్లు ఉండవు, స్కూల్కి పోనీకి స్కూల్స్ ఉండవు, చిన్నపిల్లలు ఉండడానికి అంగన్వాడీ స్కూల్కి ఉండవు. ఇవన్నీ విషయాల్లో చాలా వరకు మన అన్ని విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి మండలం ఏదైనా ఉందా అంటే మన గంభీరపేట మండలమే. ఈ యొక్క బ్రిడ్జి కోసం ఈరోజు ఇంతమంది రావడం ఏదైతే ఉందో ఇదంతా మన శుభపరిణామం. వెంటనే ఈ యొక్క బ్రిడ్జిని వెంటనే నిర్మించి మా యొక్క కొత్తపల్లి లింగపేట గంభీరపేట మండలంలో ఉన్నటువంటి యొక్క బ్రిడ్జిని, హై లెవెల్ బ్రిడ్జిని వెంటనే నిర్మించి ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన, లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే మన కేటీఆర్ పైన ఉందని చెప్పి మేము అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము మీకు చెప్తున్నాం. గంభీరపేట హై లెవెల్ వంతెన నిర్మాణం కొరకు బ్రిడ్జ్ నిర్మాణం కోసం వెంటనే పనులు చేయాలనే ఉద్దేశంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇటు నిర్వాహకులైనటువంటి గణేష్ గారికి, అలాగే అఖిలపక్షం అన్ని గ్రామాల ప్రజలకు, ఇతర పార్టీల అందరి యొక్క హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఒక అసమర్థ దద్దమ్మ కేటీఆర్ షాడో సీఎంగా చెప్పుకుంటూ ఐటీ మరియు పిఆర్, పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ మంత్రిగా షాడో సీఎంగా గత 10 సంవత్సరాలు పరిపాలన చేసి కనీసం ఒక 17 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణం చేయలేనటువంటి దద్దమ్మ కేటీఆర్ ఇవాళ నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇవాళ సెస్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కేవలం 17 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్స్ ఇచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. నేటి వరకు ఇవాళ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇవాళ ఇల్లిపి పందిరేసినట్టు మరి పాత వంతెనను కూల్చేసి ఇవాళ ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తూ ఎటువంటి నిర్మాణం చేపట్టబోగా ఇవాళ వర్షాకాలం వస్తే దాదాపు నాగ్పూర్ సిద్దిపేట హైవేకు కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ వంతెన ఎన్నో వేలాది గ్రామాలకు కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ వంతెనను ఇవాళ అసంపూర్తిగా వదిలేయడంతో వర్షాకాలం వచ్చి వాగు ప్రవహిస్తుండడంతో దాదాపు 3-4 నెలలు విద్యార్థులు కానీ, ప్రయాణికులు కానీ, పాఠశాలలకు కానీ, ఇతర అవసరాలకు కానీ, హాస్పిటల్స్ కానీ వెళ్ళేటువంటి పరిస్థితులు, అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చదువుల్లో కూడా వెనకబడుతున్నారు. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ బస్సు కొట్టుకొని కూడా పోయిన ప్రమాదం, మరి అదృష్టవశాతంలో ఉన్నటువంటి ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇవన్నీ తెలిసి కూడా ఎటువంటి పనులు చేపట్టనటువంటి ఎమ్మెల్యేను నేను ఖచ్చితంగా రాజీనామా చేయాల్సింది డిమాండ్ చేస్తూ ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మహేందర్ రెడ్డి గారు కానీ, ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానీ భేషజాలకు పోకుండా, మరి ఇది అత్యవసరమైనటువంటి పని కాబట్టి వీటిని త్వరితగతిన పనులు పూర్తి చేసి వాడెవడో శాంక్షన్ చేసిండు ఆ పనికి మేమెందుకు చేయాలనే దురుద్దేశం లేకుండా మరి పనులను వెంటనే ప్రారంభించి ఈ వర్షాకాలం లోపల బ్రిడ్జిని ప్రారంభించాలని కోరుతూ
మరి ఇటు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు అఖిలపక్షం కానీ బీజేపీ పార్టీ కానీ సంపూర్ణంగా మద్దతునిస్తూ దీన్ని పూర్తయ్యేంత వరకు కూడా మేము ముందుంటామని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శుభపరిణామం. మన కొత్తపల్లి వాస్తవుడైనటువంటి మన శివసేన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌట గణేష్ గారు ఆధ్వర్యంలో అఖిలపక్షానికి పిలుపునిచ్చి ఈ యొక్క గంభీరపేటలో ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏంటంటే హై లెవెల్ బ్రిడ్జికి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పైసలు మంజూరైనాయి కానీ బ్రిడ్జి చేయలేని పరిస్థితి ఉన్నది. ఈ యొక్క బ్రిడ్జి విషయంలో ఎంతో బస్సు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్నది. అప్పటి ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇప్పుడు కూడా శాసనసభ్యుడే తారక రామారావు గారు ఇప్పుడు ఉండి ప్రభుత్వం అయిపోయింది వాళ్ళది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఒత్తిడి తెచ్చి ప్రజల బాధక సాధకలు తెలుసుకొని తక్షణమే ఒక 6 నెలల లోపలనే ఒక బ్రిడ్జిని చేపట్టాలని లేడల మేము రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరిని అఖిలపక్షాన్ని పిలిచి ఒక మండల కేంద్రం జిల్లా కేంద్రం నుంచి ఒక ఉద్రిక్తంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేస్తామని ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెనుకబడినదంటే మన ఓట్లే కేటీఆర్ గారిని గెలిపించిన చరిత్ర గంభీరపేట మండలం నుంచే అత్యధిక ఓట్లు వేయడం జరిగింది. కానీ ఒక బ్రిడ్జిని మర్చిపోయిండు. కానీ ఇప్పటికైనా సమయం ఉన్నది. అసెంబ్లీలో దీని మీద లేవనెత్తి తక్షణంగా పనులు చేపట్టే విధంగా ప్రభుత్వానికి విన్నవించాలని తెలియజేయడం జరుగుతుంది. గంభీరాపేట మండలం చాలా వెనుకబడిపోయినటువంటి మండలం ఇది. అయితే మరి అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నట్టు గంభీరాపేట మండల కేంద్రం ముందే మారుమూల మండలం ఇది. ఈ మారుమూల మండలంలో గంభీరాపేట పట్టణం అందులో కొంచెం మెరుగుండే. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ లింగనపేట బ్రిడ్జి పాటిరాజం బ్రిడ్జి స్వర్గీయ పాటిరాజం గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆయన ఈ జిల్లా మంత్రిగా ఈ గంభీరాపేట మండల వాస్తవ్యునిగా గంభీరాపేట మండల పట్టణ కేంద్రం చెందిన వ్యక్తిగా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి ఆయన తీవ్రమైన కృషి చేసిండ్రు. ఆ కృషి వల్ల ఈ రోజు ఈ యొక్క లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం అయింది. ఈ నిర్మాణం వల్ల మండలంలోని 13 గ్రామాలకు ఇదే రోడ్డు మెయిన్ రోడ్డుగా మారి నిత్య సౌకర్యాలు అందరికీ రవాణా సౌకర్యం కానివ్వండి, ప్రయాణికులు ప్రతి గ్రామం చేరే విధంగా ఈ యొక్క నిర్మాణం ఉంది. ఈ వరద వృద్ధికి మానేరువాగు ప్రవహించినప్పుడు ఎప్పుడైనా ఇది లోయర్ బ్రిడ్జి కాబట్టి దీని మించి ఎప్పుడూ నీళ్లు పోతూనే ఉంటుండే. అయినా కానీ ఆ యొక్క వంతెన నిర్మాణం అట్లాగే ఉండే. కాలక్రమేణా ఒకరోజు ఆర్టీసీ బస్సు కూడా ఇందులో పడిపోయింది. ఈ పడిపోయిన విషయం ప్రస్తావన తీసుకువచ్చారు విలేకరు మిత్రులు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చానీయాంశమైంది బస్సు పడిపోవడం ఈ యొక్క బ్రిడ్జిలో అని చెప్పి. దాంతో గత ప్రభుత్వం అంతకుముందు మంత్రివర్యులు కేటీఆర్ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము ఇది ఈ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి ఉద్దేశం కాదు మా ఉద్దేశం ఏంటంటే మా గంభీరాపేట వెనుకబడిన మండలాన్ని ఇప్పటికైనా అభివృద్ధి చెందాలని చెప్పి మా లక్ష్యం. ఇప్పటికైనా మా మండలాన్ని గుర్తించాలని చెప్పి ఒక తపన తప్ప ఏదో ఏ పార్టీను ఈ పార్టీ అని కాదు. మాది ఏకైక జెండా, ఒకటే జెండా. అది మా మండలం అంతా అభివృద్ధి చెందాలి, అదే మా ఎజెండా. అందుకని తప్పకుండా అంతకుముందు ప్రభుత్వం 17 కోట్లతోటి మంజూరు చేసింది హై లెవెల్ బ్రిడ్జి. అయితే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ 17 కోట్లు కాస్త 10 కోట్లు అయినాయని తెలుస్తుంది. ఇంకా 10 కోట్లు అయిందో ఇంకో కోటి తక్కువనే అయిందో ఆ తక్కువ అయిందని తెలుస్తుంది. అంటే 17 కోట్లు నిర్మాణ నాణ్యత లోపిస్తుంది ఏమైనా భయం పట్టుకున్నది మాకు. ఎందుకంటే 17 కోట్లతో అయితేనేమో హై లెవెల్ బ్రిడ్జి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. ఈ హై లెవెల్ బ్రిడ్జి 17 కోట్లు కాస్త 10 కోట్లు అయితే నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఉన్నదాంట్లోనే కొంచెం సర్దుకుంటాడు అంతే తప్ప ఈ యొక్క లెవెల్ బ్రిడ్జి నిర్మాణ నాణ్యత కానీ లోపం కానీ కానియకుండా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. తప్పకుండా ఈ యొక్క హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలి. మళ్ళీ అదే విధంగా ఈ మంజూరు చేసిన ఈ 17 కోట్లలో మరి 10 కోట్లు ఎందుకైనాయి, ఇంకా మిగతా
కోట్ల విషయంలో అంటే ఇంకా నిధులు మంజూరు చేసిన విషయంలో స్పష్టత ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఏ పార్టీలకు అతీతంగా పార్టీల సంబంధం లేకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్ష మా మండలం ముందే వెనుకబడింది. ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఎన్ని మంజూరైనాయో అన్నే మంజూరైన నిధులతోటి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి తొందరగా. ఎందుకంటే మళ్ళా వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలం ఈ 2 నెలల్లో వర్షాకాలం వస్తుంది. ఇంతవరకు అతి లేదు గతి లేదు ఈ నిర్మాణం. కాంట్రాక్టర్ గారేమో ఇంకా పత్తా లేడు. ఏమన్నా అంటే అప్పుడో ఇప్పుడు బుల్డోజర్ వస్తుంది, ఇక నీళ్లు తోడినట్టు ఒక యాక్షన్ చేస్తుంది తప్ప ఇలా నిర్మాణం ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగిరావాలి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. అయ్యా మా బతుకుతున్నది, మేము మన ముందే మార్పుల మండలం ఇది, కాబట్టి మీరు ఇప్పటికైనా మా యొక్క కష్టాన్ని మా యొక్క ఫలితాన్ని చూసి మీరు తొందరగా ఈ నిర్మాణం చేపట్టాలి. తప్పకుండా శాసనసభలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రిలో ఉన్న బండి సంజయ్ గారు, మా అన్నగారు బండి సంజయ్ గారు, అందరు చూడండి కొంచెం. అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారు పక్క ఉన్న మండలకే మా యొక్క మండలంలో మీరు ముస్తాబాద్ మండలం నామాపురం మా ఊరు మించే వస్తారు, ఈ బ్రిడ్జి మించే వస్తారు, మీరు కూడా చూడాలి. అయ్యా ఆది శ్రీనివాస్ గారు మీరు కూడా వస్తున్నారు చాలా సార్లు ఇక్కడికి, మీరు కూడా చూడాలి, శ్రద్ధ పెట్టాలి. ఈ యొక్క 17 కోట్లు మంజూరు చేయాలి, ఈ యొక్క నిర్మాణాన్ని త్వరితంగా పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ గంభీరావుపేట మండల కేంద్రమైన లింగన్నపేట బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే గంభీరావుపేట మండల పరిధిలోని గంభీరావుపేట లింగన్నపేట మధ్యలో ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటే గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ మండలంలోని ఇప్పుడు ప్రధాన సమస్య ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం. ఎందుకంటే ఈ యొక్క మానేరు పొంగినప్పుడు ఈ యొక్క బ్రిడ్జి పైన నుంచి నీళ్లు పొంగితే రాకపోకలకు ఎంతో చాలా అంతరాయం కలిగి ఉన్నది. కాబట్టి ఎందుకంటే మండల కేంద్రానికి రావాలంటే కొరుట్లపేట మల్లారెడ్డిపేట చుట్టూ దాదాపు ఒక 20-15 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది. ఆ విధంగా రావడం వల్ల ప్రయాణికులు కానీ హాస్పిటల్ విషయంలో కానీ మండల ఆఫీస్కు రావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కు రావాలన్నా ఈ యొక్క మండలానికి ప్రధాన రహదారి మరియు 2 జిల్లాలకు కూడా ఈ యొక్క ప్రధాన రహదారి, అటు కామారెడ్డి అని కావచ్చు ఇటు సిద్దిపేట కావచ్చు, ప్రధాన రహదారి మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైనటువంటి బ్రిడ్జి. కాబట్టి ఈ యొక్క బ్రిడ్జిని గత ప్రభుత్వం 17 కోట్లతోటి మంజూరు చేయబడ్డది. కానీ ఈ మధ్యన తెలుస్తుంది ఏంటంటే దీన్ని ఎస్టిమేట్ ఏదో తగ్గించి మళ్ళీ నిర్మాణం ఏదో అంటున్నారు. కాబట్టి దయచేసి ఎస్టిమేట్ తగ్గించకుండా ఏదైతే 17 కోట్ల రూపాయలు మంజూరు చేశారో ఆ 17 కోట్లను యథావిధిగా నిర్మాణం కోసం ఖర్చు చేసి ఈ బ్రిడ్జిని తొందరగా పూర్తి చేసి ఈ యొక్క మండల ప్రజలకు ఈ యొక్క బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా మేము అడగాల్సిన బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకలైతాం. ఎందుకంటే మా ఓపికను ఇంకా దయచేసి ప్రభుత్వాలు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఓపిక నశించినాడు ఎంత దూరమైనా ఈ తెగింపు వెళ్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతము మేము ఒక అడుగు ముందుకేస్తున్నాము. ఈ విధంగానే మాత్రం నిర్లక్ష్యానికి గురైతే ఇంకా ముందు కూడా చాలా ముందుకు ఇంకా వేరే కార్యక్రమాలు తీసుకొని కూడా తీవ్రంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. కాబట్టి దయచేసి మనకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మరియు మన రాజన్న సిరిసిల్ల జిల్లా విప్ ఆది సీనన్న గారికి మరియు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మీరందరూ తలుచుకుంటే ఈ యొక్క నిర్మాణం పెద్ద విషయం కాదు. కాబట్టి దయచేసి ఈ యొక్క బ్రిడ్జి మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే వచ్చేది మళ్ళీ వర్షాకాలం వస్తే గతంలోనే ఒకసారి మట్టి పోస్తే ఆ మట్టి కొట్టుకుపోవడం జరిగింది. మళ్ళీ మట్టి మోశారు. మళ్ళీ ఇంకొక 3-4 నెలలు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఒకవేళ ఆ వాగు పొంగితే ఈ మట్టి కూడా మళ్ళీ కొట్టుకుపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క బ్రిడ్జిని పూర్తిగా నిర్మిస్తే పూర్తి సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం, ఈ సమస్యను పరిష్కారం చేయండి. ప్రజలకు ఈ మారుమూల మండలమైనటువంటి గంభీరావుపేటను కొంచెం అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గంభీరావుపేట బ్రిడ్జిని వెంటనే మరియు గంభీరావుపేట మధ్య గల బ్రిడ్జు ఇది చాలా రోజుల నుంచి తప్పిదానట్లాగానే నడుస్తుంది పని, కానీ పని వర్క్ మాత్రం అయితే లేదు. ఇంతకుముందు ఈ బ్రిడ్జిని కూలగొట్టుకున్నా అయిపోవు,
ఇక్కడ హై బ్రిడ్జ్ నిర్మిస్తామని ఉన్న బ్రిడ్జ్ కూడా తీసేసారు. తీసేసి ఇప్పుడు వర్క్ ఇప్పుడు పోకుండా రాకుండా ఇబ్బంది ఈ గంభీరపేట మండల ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది. ఈ యొక్క వర్షం వచ్చిన దాకా ఈ వర్షానికి మట్టి మొత్తం పోతుంది. కాబట్టి అది తొందరగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ యొక్క బ్రిడ్జి పనులు నిర్మాణం చేయాలని చొరవ తీసుకొని ప్రభుత్వ అధికారులకు వెంబడబడి వాటితో బ్రిడ్జి నిర్మించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇది మెయిన్ రోడ్డు, ఎందుకంటే ఇక్కడ నుంచి కామారెడ్డి పోవాలన్నా సిరిసిల్ల పోవాలన్నా ఇదే రోడ్డు నుంచి పోవాలి. కాబట్టి ఇక్కడ రవాణా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కనుక ప్రభుత్వ అధికారులు వెంటనే చర్య తీసుకొని ఈ బ్రిడ్జ్ను హై బ్రిడ్జ్ నిర్మాణం తొందరగా సాధ్యమైనంత తొందరగా చేయాలని నేను ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను.